వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అధ్యక్షులు మిత్రుడు నూతి సత్యనారాయణ గౌడ్ గారికి రాష్ట్ర ప్రభుత్వ హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, మాజీ బ్యాంకు చైర్మన్ గా పనిచేసినటువంటి మిత్రుడు బొర్రా రాజశేఖర్ గారికి, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి మిత్రుడు జయపాల్ గారికి, అట్లాగే మిత్రుడు కట్ల రంగారావు గారికి, తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తూ మనందరితో ప్రయాణం చేస్తున్నటువంటి మిత్రుడు చలపతి గారికి, ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా, అలాగే సిపిఐ అభ్యర్థిగా, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మొత్తం 20 మంది అభ్యర్థులకి వాళ్ళందరినీ గెలిపించాలనేటువంటి తలంపుతో ఆశీర్వదించడానికి విశేషంగా కదిలి వచ్చినటువంటి సోదరి మనులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎండ మండిపోతా ఉంది. నేను సమయం ఎక్కువ తీసుకోకుండా ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు కూడా చెప్పకుండా కేవలం ఆలోచించండి మాత్రమే కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రేపు జరిగేటువంటి ఎన్నికలు ఈ వైరా పట్టణానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించినటువంటి ఎన్నికలు. వైరా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామా, లేక అభివృద్ధి అవసరం లేదు, గత 10 సంవత్సరాలు ఎలాగో ఉన్నామో అలాగే ఉండేటట్టు చూసుకుందామా అనేటువంటి జరిగే ఎన్నికలకి రేపు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఇక్కడే గుట్టపై ఉన్నటువంటి బడిలో చదువుకున్న